పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. 15 మంది కూలీలతో ట్రాక్టర్పై వెళుతుండగా కోతిగుంట చెరువు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా 5 గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మంత్రి సత్యనారాయణ పరామర్శించారు. ఈరోజు దురదృష్టవశాత్తు అప్పారావుపేట నుంచి వ్యవసాయ కూలీలు కలుపు తీతకి మాధవరం పొలాల్లో కలుపు తీతకి వెళ్ళారు. ఇది గత వారం 10 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ కూలీలు ఏ పొలంలో అయితే కలుపు తీతకి వెళ్ళారో ఇది 3వ రోజు 4వ రోజు అదే పొలంలో కలుపు తీతకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 12 గంటల సమీపంలో కలుపు తీత అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఎర్రకాలువ గట్టు పెంచి కోతిగుంట చెరువు ఉంది. ఆ చెరువు గట్టు ఎక్కుతుండగా మరి ఇక్కడ ట్రాక్టరు డ్రైవరు మరి అజాగ్రత్తగా ఉన్నాడు అనుకోవాలా ఇంకా ఏంటన్నది మనకి పూర్తి సమాచారం లేదు. ట్రాక్టర్ ఇంజిన్ తోటి సహా తిరగబడిపోవటం జరిగింది. దీంట్లో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. అంటే ప్రయాణికులు అంటే కలుపు తీతికి వెళ్ళిన వాళ్ళు 11 మంది లేడీసు, ఒక జెంటు, తర్వాత ఒక డ్రైవరు. ఈ 12 గంటలు జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు తిరగపోయింది. మరి అక్కడ 2 మహిళలకి అయితే పాపం స్పాట్లోనే అది ఎక్కడ తగిలిందో తెలియదు, తొట్టి మీద పడిందో 2 స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగిలిన 10 మందిలో 9 మంది మహిళలు, ఒక జంటు. ఈ 9 మందిలో 4గురికి స్కానింగ్ అవసరమై ఇప్పుడు 3గురిని స్కాన్కి తీసుకెళ్లారు. ఇంకొకరిని స్కాన్ హెడ్ ఇంజరీ అనే సస్పెక్షన్ తోటి స్కాన్ చేయించడానికి పంపిస్తూ ఉన్నాం. అలాగే 3గురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఆ ఫ్రాక్చర్స్కి ఆపరేషన్ చేసి ఆ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా అదుక్కునేలాగా డాక్టర్స్ని తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి అన్ని రకాలుగా స్వస్థత చేకూరేలాగా, తొందరలో స్వస్థత చేకూరేలాగా చేయాలని, ట్రీట్మెంట్లు ఎక్కడ లోపం జరగకుండా చూడమని డాక్టర్స్ అందరినీ కూడా ఆదేశించాం. చనిపోయిన 2కి దాంట్లో ఒక బీసీ లేడీ, ఒక ఎస్సీ లేడీ కూడా ఉన్నారు. ఆ 2కి కూడా ఇన్సూరెన్స్ రూపంలో ఒక 5 లక్షల రూపాయలు వచ్చేలాగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందేలాగా చేస్తున్నాం. ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తగిన నిర్ణయాలు వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు ఇక్కడ ఉన్న 10 మందికి ఏ రకమైన ఖర్చులు లేకుండా వైద్యం అంతా కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించడం జరుగుతుంది. ఇంకా మీరు టెస్టుల రూపంలో ఏం జరిగినా అన్నీ కూడా వాళ్ళకి లేకుండా ఇక్కడ నేను ప్రభుత్వ పరంగా జరిగేలాగానే అన్ని ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళకి మళ్ళీ స్వస్థత చేకూరిన తర్వాత ఇంటికి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాకపోతే చనిపోయిన వాళ్ళిద్దరిని మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం వాళ్ళిద్దరికీ చేస్తాను. డ్రైవరు ప్రైవేట్ హాస్పిటల్లో అతను కూడా చికిత్స తీసుకుంటాడు. అంటే డ్రైవర్ కమ్మ ఓనర్ అని చెప్తున్నారు. అతని పరిస్థితి కూడా అంటే అతనికి కూడా ఫ్రాక్చర్ ఉందని చెప్పారు. అతని పరిస్థితి పర్వాలేదని చెప్తున్నారు. ప్రాణాపాయం అయితే లేదని వైద్యులు నిర్ధారించారు. అది కూడా అతను కూడా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటన్నది చూస్తాను. ఇది ఏమైనా సరే ఇప్పుడు ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతూ ఉన్నాయి. ఊడుపులు అయిపోయినాయి మన ప్రాంతం. ఈ కలుపు తీతలకు వెళ్తున్నారు. ఈ కూలీలు ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడం అలవాటు కాబట్టి ఈ వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవరో తప్పు చేస్తే ఎవరో బాధపడే పరిస్థితి. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని మరి తీసుకుంటే ఇటువంటి పరిస్థితులు జరగవు. మరి దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రతి రైతు కూడా కూలీలను ఎలాగైతే తీసుకెళ్తున్నాడో మళ్ళీ సక్రమంగా తీసుకొచ్చి వాడి ఇళ్ళకి చేర్చవలసిన బాధ్యత ఏ రైతు అయితే వ్యవసాయ పనులు తీసుకెళ్తున్నాడో ఆ రైతు చూడాలి. ఈ రైతు ఏదైతే ఈ రైతు ఇప్పుడు కలుపు చేతులు తీసుకెళ్ళాడో ఆ రైతు కూడా కొంత బాధ్యత తీసుకుని వీళ్ళకి చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ దెబ్బలు తగిలిన వాడికి మనం ఎలాగైనా నేను ఉచితంగా వైద్యం చేయిస్తాను కాబట్టి చనిపోయిన కుటుంబానికి కొంత ఆర్థిక సాయం రైతు ద్వారా కూడా చేస్తే బాగుంటుంది. దాని మీద కూడా నేను పెద్దలు